మీ ఓటర్ కార్డు ఎక్కడ ఉంది? మాకన్నీ ప్యాకేజ్ ఖచ్చితంగా అనుకూలంగా ఇస్తేనే మాకు జాబ్ ఇవ్వాలని అన్నప్పుడు మా ప్యాకేజ్ అనేది ఎక్కువగా పెంచి ఇవ్వాలి. కానీ ఈ విధంగా జాబ్ ఇట్లా తీసుకోవడం న్యాయం కాదండి. అసలు మేమైతే సంతకాలు పెట్టలేదు, తీసుకొచ్చి వాళ్ళతోటే సంతకాలు పెట్టించి ఇదంతా డ్రామా జరుగుతుంది. కాబట్టి మేము తిర్లాపూర్ గ్రామస్తులందరం ఈ గ్రామ సభని బహిష్కరించాము. మేడం వేస్తాను, మేడం కానీ ఇప్పుడైనా చచ్చిపోతాం పోయి. తిర్లాపూర్ అయితే మొత్తం కూడా సంతకం పెట్టలేదు. మీ డిమాండ్ ఏంటి అసలు? ఉద్యోగం కావాలి. మా డిమాండ్ మాకు ఉద్యోగం కావాలి, పర్మనెంట్ జాబ్ కావాలి. ఇక్కడ గిరిజనుల్ని మోసం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఎంతసేపు గిరిజనులు అనగొట్టాలి, గిరిజనులు మోసం చేయాలి. పీసా వాళ్ళనే అమ్ముకున్నారు, పీసా వాళ్ళని కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మనుగురు వాళ్ళని తీసుకొచ్చి నాన్ ట్రైబల్స్ తీసుకొచ్చి సంతకాలు పెట్టి తిర్లాపూర్ పోలు ఎవరు సంతకాలు పెట్టలేదు. తిర్లాపూర్ పోలు అసలు గ్రామ సభకి అనుమతి పొందలేదు. అసలు ఈ గ్రామ సభ అసలు బహిష్కరించినాం మేము. తిర్లాపూర్ కమిటీ కూడా అయిపోయిందండి. అయిపోయిన కమిటీని కూర్చోబెట్టి ముచ్చట చెప్తాంది మేడం. అయిపోయి కూడా సంవత్సరం అయింది. వాళ్ళిద్దరు ఎలా పెట్టారు వాళ్ళు? ఉద్యోగాలు కావాలండి, పర్మనెంట్ ఉద్యోగాలు. ఉద్యోగాలు లేకుండా అయితే మేము వదిలిపెట్టాము. తీసుకోకుండా డైరెక్ట్ సంతకాలు అడిగారు మేడం. ఎట్లా అడుగుతారు? గ్రామ సభ ఎవరి కోసం నిర్వహించారు? ఎవరి కోసం అడగడానికి పోతే బేరిస్తాను, నేను కేసు పెడతాను. ఇప్పుడు సంతకాలు అది కాదు మేడం. సంతకాలు పెట్టిస్తా ఉంటే మేము ఎట్లా అడగకూడదు? ఎప్పుడు మాట్లాడతాం. అట్లా కాదు మేడం, ఎట్లా పెడతారు మేడం? గ్రామ సభ అట్లా ఉంటుందా? గ్రామ సభ తీసుకోకుండా డైరెక్ట్ మేడం గారికి మరి మాకు నిరసన తెలిపే హక్కు లేదా? అదే గ్రామ సభలో నిరసన తెలిపే హక్కు ఉందా లేదా? ఒక ప్రజా ప్రయోజనం వచ్చి ఇక్కడ కాదు మేడం, ఇప్పుడు ప్రెస్ మీట్ కాదు మేడం. రామ ప్రాజెక్టులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు మనకి సింగరేణి ఓసీ విస్తరణలో భాగంగా మన రామానుజవరం మరియు మనుగూరు గ్రామాలలో భూసేకరణ జరుపుతున్నాము. దాంట్లో భాగంగా తిర్లాపురం గ్రామంలో పెసా గ్రామ సభను ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామంలో తిర్లాపురం గ్రామంలో 400 ఎకరాల పైచీలకు మనము ఈ భూమిని సేకరిస్తున్నాము. దానికి ఈరోజు గ్రామసభ ఆమోదం తెలుపుతూ భూములు కోల్పోయేటువంటి వారు మరియు గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా ఆమోదం తెలుపుతూ మనకి సంతకాలు పెట్టారు.
సో వీరందరికీ కూడా ఎకరానికి 22.5 లక్షల రూపాయలు పట్టా భూములకి, ప్రభుత్వ భూములైతే గిరిజనేతరులకు 11,25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క భూములు కోల్పోతున్నటువంటి నిర్వాసితులకు మరియు ఈ చెరువుల్లో 4 చెరువులు పోతున్నాయండి ఈ ప్రాజెక్టులో. చెరువుల్లో కూడా ఉపాధి కోల్పోయేటువంటి రిజిస్టర్డ్ సొసైటీ మెంబర్స్కి అందరికీ కూడా మన R&R ప్యాకేజీ ద్వారా మనకి ప్యాకేజీ కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి చెట్లకి, బావులకి, బోర్లకి ఏమైనా వాల్యుబుల్ పంట పొలాలు కనుక అంటే పామాయిల్ అలాంటి తోటలు కనుక ఉన్నట్లయితే వాటికి కూడా సపరేట్గా సంబంధిత డిపార్ట్మెంట్ల ద్వారా వాల్యుయేషన్ తెప్పించుకొని దానికి కూడా మేము అదనంగా పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గతం నుంచి గ్రామస్తులు ఇక్కడ మనకి ముఖ్యంగా అడిగేది పర్మనెంట్ ఉద్యోగాలను అడుగుతున్నారు. చట్టంలో పేర్కొన్న విధంగా ఎక్కడ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనేది లేదు, కానీ సెకండ్ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా వీరికి 3 రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి R&R ప్యాకేజ్ 1 టైం సెటిల్మెంట్ కింద 5.5 లక్షలు తీసుకోవడము. రెండవది గిరిజనులకు 3,000 రూపాయలు నెలకు చొప్పున, అదేవిధంగా గిరిజనేతరులకు 2,500 రూపాయల చొప్పున నెలకు 20 సంవత్సరాల పాటు చెల్లించడం, ఇదొకటి. మూడవది స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కల్పించి వీరికి ఈ యొక్క ప్రాజెక్టులో ఏర్పడేటువంటి ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అవకాశాలు కల్పించమని చట్టం చెప్తుంది. ఆ చట్ట ప్రకారము మేము వారికి R&R ఇష్టమైనటువంటి వారు R&R తీసుకోవచ్చు, అదేవిధంగా ఉపాధి కూడా తీసుకోవచ్చు. మేము వారికి అవకాశం ఇచ్చాము. ఎవరైనా పర్మనెంట్ ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు R&R ప్యాకేజ్ తీసుకోకుండా కోర్టుకు కూడా వెళ్ళవచ్చు అండి. కానీ చట్టానికి పరిధికి లోబడికి మేము పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి చట్ట పరిధిలో మేము ఉద్యోగ కల్పన కల్పించాలన్నారు, కనీస వేతనానికి తగ్గకుండా. ఆ విధంగా సింగరేణి వారు ఏదైనా ఉద్యోగ కల్పన చేస్తారు. మేడం, ఇప్పుడు తిర్లాపురం గ్రామ సభలో తిర్లాపురం ఏదైతే గిరిజనులు ఎవరైతే ఉన్నారో మేము ఎవరూ సంతకాలు పెట్టలేదు, కేవలం మనుగురు వాళ్ళు మాత్రమే పెట్టారు. ఇక్కడ అసలైన భూ నిర్వాహితులు ఎవరు పెట్టలేదు. మేము ఆ ప్యాకేజీకి మేము సంతకాలు పెట్టము అనేది ఒకటి చెప్తున్నారు. గ్రామ సభలో ఈరోజు హాజరైనటువంటి వారందరూ కూడా గ్రామంలోని ఓటర్లు మరియు గిరిజనులు, గ్రామంలోని ఓటర్లు, భూ నిర్వాసితులు హాజరైనారు. చట్ట ప్రకారం మేము ఈరోజు గ్రామ సభ నిర్వహించాము. ఆ గ్రామ సభలో భూ నిర్వాసితులు మరియు గ్రామస్తులు ఎవరైతే సంతకాలు పెట్టలేదని చెప్తున్నారు వారందరూ కూడా మాకు సంతకాలు పెట్టారు. ఆ వీడియోగ్రఫీ కూడా ఉంది. గిరిజనులు కూడా సంతకాలు నిర్వహించారు. కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది స్వార్థ ప్రయోజనాలకి కొంతమందిగా అమాయకుల్ని బెదిరిస్తూ ఇక్కడ గ్రామ సభలో కూడా ముందుగా కొంతమందిని బెదిరించారు. పెసా సభ్యులు అయితే సంతకం పెట్టారండి, కానీ కొంతమందిని బెదిరించడం జరిగింది. బెదిరిస్తూ పట్టుకొని వెళ్ళారు. వారు ఏంటంటే వారు ప్రయోజనాలు వేరున్నాయి, అనవసరంగా వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే చట్టంలో ఎక్కడా కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి ఇవ్వమని లేదండి. ఉద్యోగ కల్పన కనీస వేతనానికి తగ్గకుండా ఇవ్వమని ఉన్నది. సో అది ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం వారు సిద్ధంగా ఉన్నారు. ఎవరికైనా ఇష్టం లేని వారు నిజంగా పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది అనుకునే వాళ్ళు R&R ప్యాకేజ్ తీసుకోకుండా కోర్టుకు వెళ్ళొచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ మనుగురు ఓసి గ్రామ సభ ఉందో వాస్తవంగా అది మేము వచ్చే లోపలికల్లా ముందే స్టార్ట్ అయిపోయింది. సరే, ఏది ఏమైనా గత 2-3 సార్లు జరిగిన మీటింగ్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా ఆదివాసులు కోరుకునేది ఏంటంటే అందరికీ పర్మనెంట్ ఉద్యోగం. జస్ట్ మేము స్వతహాగా ఎంక్వైరీ చేసుకున్నప్పుడు కూడా అందరూ కూడా అందరూ అనుమతి పొందినా కూడా కేవలం ఒక పర్మనెంట్ ఉద్యోగం కోసం మాత్రమే వాళ్ళందరూ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈనాటికి ఎవరైతే దాదాపు ఇప్పుడు మేము అక్కడ లోనికి వెళ్ళి అడిగి వస్తే దాదాపు ఒక సంతకాల్లో అవుట్ ఆఫ్ మ్యాక్సిమం నాన్-ట్రైబల్ సంతకాలే అందరూ అనుమతి పొందినా కూడా కేవలం ఒక పర్మనెంట్ ఉద్యోగం కోసం మాత్రమే వాళ్ళందరూ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈనాటికి ఎవరైతే దాదాపు ఇప్పుడు మేము అక్కడ లోనికి వెళ్ళి అడిగి వస్తే దాదాపు ఒక సంతకాల్లో అవుట్ ఆఫ్ మ్యాక్సిమం నాన్-ట్రైబల్ సంతకాలే పెడతా ఉన్నారు. బట్ ఇది ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మాత్రం అది ప్రభుత్వంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పీసా చట్టాన్ని ఖాతరు చేసి కరెక్ట్ కాదు. ఇవాళ మా ఆదివాసులు ఏదైతే కోరుకుంటున్నారో పోడుగు. నేను మనుగురు మండల పేసా కమిటీ కార్యదర్శిని. ఇక్కడ తిర్లాపురంలో సింగరేణికి కావాల్సినటువంటి భూసేకరణ గ్రామసభ ఏదైతే ఉందో ఇది పూర్తిగా తిర్లాపురం గ్రామస్తులకు వ్యతిరేకంగా గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో
పేసా గ్రామ సభ దాని కరువు అనేది కూడా పూర్తి స్థాయిలో అధికారులు ముందస్తుగా అభిప్రాయ సేకరణ లేకుండా ఏజెన్సీ ఏరియాలో పేసా గ్రామ సభని గిరిజనుల షెడ్యూల్ నాన్ షెడ్యూల్ ఏరియా నుంచి వచ్చినటువంటి గిరిజనేతరుల సంతకాలను సేకరించి ఇది చాలా తప్పుదోవ పట్టిస్తున్నట్టే. ఎందుకనంటే స్థానికంగా ఇక్కడ గత పూర్వ సంవత్సరాల నుంచి కూడా తాత ముత్తాతల నుంచి సాగు చేసి ఇవాళ వ్యవసాయ సాగులోకి తీసుకొచ్చినట్టు గిరిజన రైతులకు ఇవాళ ఎక్కడి నుంచో నాన్ ట్రైబల్గా వచ్చి కొనుగోలు చేసి ఏదో ప్రభుత్వ భూములను సాగులో ఉండి చేసినటువంటి సంతకాలతోటి గ్రామసభ ముగించడం అనేది ఇది ఏజెన్సీ చట్టాలను తూట్లు పొడుస్తున్నట్టే. ఇక్కడ తిర్లాపురంలో దగ్గర దాదాపు 8 సంవత్సరం ఉండి ఈ యొక్క గ్రామసభ నిర్వహించడం జరిగింది. కానీ ఇక తిర్లాపురం గ్రామస్తులకు ఉద్యోగ ఉపాధి జీవనం సాగిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ భూమి ఉంటే తాత సాగు చేసుకుని జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి తల్లి లాంటి భూమిని నమ్ముకొని ఉన్నప్పుడు అమ్ముకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఉద్యోగాలు కానీ ఉపాధి విషయంలో కానీ అయితే ఉంటుందో ఉద్యోగ ఉపాధి ఖచ్చితంగా కల్పించాల్సిందే. వాళ్ళు నమ్ముకున్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ గ్రామసభ ఉందో ఇది కేవలం కూడా నాన్ ట్రైబులకు అనుకూలంగా మాత్రమే పేసా గ్రామసభ నిర్వహించాల్సిన గిరిజనులను మాత్రం పక్కదో పట్టించేసి కేవలం కూడా చట్టాలను ఉల్లంఘించి మళ్ళీ అధికారులను. నా పేరు సోడ రవికుమార్ ద్వారా నేను మనుగురు మండలం పీసా కమిటీ అధ్యక్షుడిని. ఈరోజు తిర్లాపురం గ్రామ పంచాయతీలో రైతు వేదిక సాక్షిగా సింగరేణి విస్తరణ కోసం పీసా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అయితే ఏదైతే ఈ గ్రామ సభ నిర్వహిస్తున్నారో అది షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సమానం. మరి అటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సమానమైన ఈ పీసా గ్రామ సభని ఇక్కడ నుండి ప్రభుత్వ అధికారులు ఎవరైతే హాజరయ్యారో వాళ్ళంతా కూడా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సమానం. మరి అటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సమానమైన ఈ పీసా గ్రామ సభని ఇక్కడ నుండి ప్రభుత్వ అధికారులు ఎవరైతే హాజరయ్యారో వాళ్ళంతా కూడా ఈరోజు తప్పుదోవ పట్టించారు. ఎందుకంటే ఇక్కడ నష్టపోతున్నటువంటి భూ నివాసులకి ఏవైతే ఇస్తున్నారో అవి చెప్పి ఇక్కడ రైతుల యొక్క అభిప్రాయం తీసుకోకుండా మరి ఇక్కడ పీసా గ్రామ సభలో 1/3 అంటే 70 మంది ఆదివాసులు ఆమోదం తెలిపితే 30 మంది నాన్ ట్రైబ్ తెలవాలి. మరి అటువంటిది కూడా చేయకుండా కేవలం వారి ఇష్టానుసారంగా వాళ్ళు ముందస్తు ప్రణాళిక ప్రకారం వేరే వాళ్ళని ఈ గ్రామస్తులు ఈ పంచాయతీ వాళ్ళని కాకుండా మణుగూరు పంచాయతీలు వేరే వాళ్ళని తరలించి ఇక్కడికి దొంగ సంతకాలు పెట్టించి ఈరోజు ఈ పీసా గ్రామ సభని వాళ్ళు వక్రీకరించడం జరిగింది. మరి ఇది ఏజెన్సీ చట్టాలకి మరి ఏజెన్సీ ప్రాంతంలో ఇది పూర్తిగా మాకు అవమానం జరిగినట్టు వక్రీకరించినట్టు మేము భావిస్తున్నాం. కావున ఈ ఏదైతే గ్రామ సభ జరిగిందో ఆ గ్రామ సభ మేము చెల్లదుగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా రైతులకు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం తీసుకొని మాత్రమే గ్రామ సభ నిర్వహించాలి. మరి అటువంటిది వాళ్ళ అభిప్రాయం కూడా లేకుండా కేవలం ఏకపక్ష నిర్ణయంగా అధికారులు వారి ఇష్టానుసారంగా ఈరోజు వ్యవహరించడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద ఫైట్ చేయడానికి మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా రైతుల ప్రకారం. కాబట్టి ఇటువంటి చర్యలు ఇంకెప్పుడు జరగకూడదని తెలియజేస్తున్నాను సాక్షిగా. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.